వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల విప్లవం కనిపించబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. రాజ్యసభకు తమకు 11 మంది ఎంపీలు ఉన్నారని, తమ మద్దతే కేంద్ర ప్రభుత్వానికి కీలకమని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు రాజ్యసభ సభ్యులు ఎక్కువ మంది పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరిపోవడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు మోవిదేవి వెంకటరమణారావు తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్కి ఇవ్వనున్నారు. ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేస్తారని చెబుతున్నారు. ఏపీ శాసన మండలిలో వైసీపీకే మెజార్టీ ఉంది. అయితే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసేందుకు రెడీ అయిపోయారు. చీరాల నేత పోతుల సునీత తన ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని ఆమె చెబుతున్నారు. మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఇదే దారిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీలో లేకుండా ఉన్నా మంచిదే, కానీ వైసీపీలో మాత్రం ఉండకూడదని అనుకుంటున్నారు. వారంతా ధైర్యంగా పదవులు కూడా రాజీనామాలు చేయడానికి మరో కారణం ఉందన్న వాదన కనిపిస్తోంది.